ఎందరో ప్రాణత్యాగాల ఫలితమే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామంలో సచివాలయంతో పాటు పలువురు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలర్పించిన స్వాతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంచలింగాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు పాఠశాలలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ విషయం నాకు కూడా తెలుసది. నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పరిపాలనలో భాగంగా కొంచెం సమస్యలు ఉంటాయి. అది మీరు అర్థం చేసుకోవాలి మన గ్రామవాసులు కాబట్టి. ఎందుకంటే నాకు అనుక్షణం ఏదో చేయాలని తపన చాలా ఉంది. అయినా కానీ ఇక నుంచి అయితే మాత్రం పొరపాటున కూడా లేట్ కాదు. ఎందుకంటే పరిపాలనలో భాగంగా ఒక సంవత్సరం అనేది మినిమం పీరియడ్ అది. నిన్ననే డిపిఓ గారిని పిలిపించడం జరిగింది. మొత్తం పంచలింగాలంతా మొక్కలు నాటాలి ఖచ్చితంగా అని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. ఈ ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని చెప్పేసి డిపిఓ గారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా శానిటేషన్ విషయంలో గ్రామంలో ఎక్కడన్నా కూడా ఇబ్బంది లేకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్తే ఆయన మీ ఊరిని ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా చేసే వరకు వదిలిపెట్టండి సార్ అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కూడా ఆయన గట్టిగా మాటించుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా పంచాయతీ అధికారులంతా ఆ డిపిఓ గారిని వెంటబడి కానీ మీకు ఏమేమి కావాలో చేయించుకున్నటువంటి బాధ్యత మీకు కూడా కొంత ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఆయన్ని ఫాలోఅప్ చేయండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే నేను మిగతా విషయాలు నేను అధికారులతో నేను చూసుకుంటాను. రెండో అంశం, ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద